Welcome to Tally class. Today topic inventory problem 8. Inventory with the stock items, stock group, purchases, sales ఇవన్నీ ఇన్వెంటరీలో ఎలాగ ఎంటర్ చేయాలో వోచర్ ఎంట్రీస్ చూద్దాం. ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లో ఆల్ట్ F3 అన్నది కంపెనీ క్రియేషన్, ఆల్ట్ ప్లస్ F3 కంపెనీ క్రియేషన్. ఇందులో మనం ఏంటంటే క్రియేట్ చేయాలంటే ఈ ప్రాబ్లంలో యూనిట్స్ ఆఫ్ మెషర్స్ కి మెయింటైన్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని మన సెట్టింగ్స్ లో ఇవ్వాలి. గేట్వే ఆఫ్ టాలీలో ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లో యూనిట్స్ ఆఫ్ మెషర్స్ క్రియేట్ చేయాలి. గేట్వే ఆఫ్ టాలీ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లో గోడౌన్స్ క్రియేట్ చేయాలి. గేట్వే ఆఫ్ టాలీ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ లో స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయాలి. స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్స్. ఇవి చూడడానికి మనకు షార్ట్ కట్ పాత్ ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే క్లిక్ చేసి డిస్ప్లేలో డే బుక్ క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేసిన వోచెస్ అన్ని చూడొచ్చు. ఆల్ట్ F2 చేంజ్ పీరియడ్, ఆల్ట్ F1 టు సీ ఫుల్ డీటెయిల్స్. గేట్వే ఆఫ్ టాలీ స్టాక్ సమ్మరీ, స్టాక్ ఎంత ఉందో చూసుకోవచ్చు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం, ఫస్ట్ ట్రాన్సాక్షన్ April 1st 2006 లో రమణ commenced business with 20 lakhs. సో ఇది F6 రిసిప్ట్ వోచర్. ఈ ఫర్దర్ ఇంట్రడ్యూస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కాస్టింగ్ 35,000. క్యాపిటల్ తో పాటు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 35,000, ప్లాంట్ అండ్ మిషనరీ 30,000, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 35,000. ఇవన్నీ జనరల్ వోచర్ లోకి వస్తాయి F7 లో. సెకండ్ ఎంట్రీ ఆన్ 2nd April 2006 పర్చేస్డ్ వెహికల్స్ 20,000, పేటెంట్స్ 15,000. ఈ పర్చేస్ కనుక F5 క్యాష్ వెళ్ళిపోతుంది కనుక F5. ఈ డిపాజిటెడ్ 1,50,000 into SBI banks. నెక్స్ట్ ఎంట్రీ కాంట్రా వోచర్ F4. డిపాజిట్ విత్డ్రాయల్స్ అన్ని F4 లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ 6th April పర్చేస్డ్ అంటే F9 వోచర్ లో ఈ న్యూట్రల్ కంపెనీ వాళ్ళు 500 5 స్టార్స్ అట్ ఒక్కొక్కటి 5 రూపీస్, 1000 న్యూట్రిలాస్ అట్ 5 రూపీస్, కిట్ క్యాట్ 100, డైరీ మిల్క్ 200 చాక్లెట్స్ ఇవన్నీ కొన్నారు. సో ఇవన్నీ స్టాక్ ఐటమ్స్. ఇవి F9 లో ఎంటర్ చేయాలి. తర్వాత పర్చేసెస్ ఫ్రమ్ పరాస్ కంపెనీ నుంచి మూవ్ డీకోల్డ్ కొన్నారు. ఇవి కూడా F9. సోల్డ్ అన్నది F8 వోచర్. దేవాకి సోల్డ్ చేసాం స్టాక్ ఐటమ్స్. ఇవన్నీ F8 లో ఎంటర్ చేయాలి. ఇవి సోల్డ్ టు కబీర్, ఇవన్నీ F8 లో ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్ న్యూట్రిల్ కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేసిన దానికి పేమెంట్, దేవా కంపెనీకి సేల్ చేసినందుకు అమౌంట్ రిసీవ్డ్ F6 లో ఎంటర్ చేయాలి. పేడ్ రిసీప్ట్. తర్వాత పర్చేసెస్ ఫ్రమ్ వెల్ క్లాత్. ఈ పర్చేస్ క్లాత్ ది స్టాక్ ఐటమ్. ఇది నెక్స్ట్ ఫార్ములాస్, టీ-షర్ట్స్ ఇవన్నీ పర్చేస్ చేసాం. సో ఇది కూడా ప్రాబ్లమ్ లో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. స్టాక్ ఐటమ్స్ గ్రూప్స్. గ్రూప్ ఏమొచ్చి టీ-షర్ట్, లీ పీసెస్, నైక్ ఇవన్నీ స్టాక్ ఐటమ్స్. జీన్ ప్యాంట్ అన్నది గ్రూప్, టైగర్ అన్నది స్టాక్ ఐటమ్, రఫ్ అండ్ టఫ్, కాటన్ ప్యాంట్స్ ఇవన్నీ F9 లో ఎంటర్ చేయాలి. F9 పర్చేస్ వోచర్. నెక్స్ట్ వన్ పేడ్ పోస్టేజ్ 500 త్రూ చెక్ F5 పేమెంట్ వోచర్. రిసీవ్డ్ కమిషన్ F6. పేడ్ వేజెస్ F5. ఇది టాలీలో ఎలా చేయాలో తెలుసుకుందాం. గో టు గేట్వే ఆఫ్ టాలీ, క్లిక్ ఆన్ టాలీ ఐకాన్. టాలీ ఐకాన్ క్లిక్ చేయగానే ఇలా స్క్రీన్ వస్తుంది. ఇందులో వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లో సెట్టింగ్ పెట్టాలి. ఇక్కడ మనం రమణతో కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఆల్ట్ F3 క్రియేట్ కంపెనీ. రమణ commenced a business. రమణ. ఎంటర్. స్టేట్ Andhra Pradesh. Enter the date 2006. Control A to save.
ఇలా సేవ్ చేశాక రమణతో మనం కంపెనీ క్రియేట్ చేసాం. ఇక్కడ మనం వోచర్స్ ఎంటర్ చేయాలంటే ముందు F11 లో సెట్టింగ్స్ లో F2 ఫంక్షన్ కీలో పర్చేస్ వోచర్ ఇవి అండ్ హైలైట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనం పర్చేస్ వోచర్ ఎస్ అని పెట్టాం. సో ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు మనం యూనిట్స్ ఆఫ్ మెషర్ ఇన్వెంటరీ ఇన్ఫోలో యూనిట్స్ ఆఫ్ మెషర్స్ లో వెళ్ళాలి. యూనిట్స్ ఆఫ్ మెషర్స్ పీసెస్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనకి పీసెస్ లో ఉన్నాయి యూనిట్స్ ఆఫ్ మెషర్స్. సో పీసెస్ ఇది క్రియేట్ చేయాలి. After creating units of measures, go to stock groups. According to the problem, stock groups create చేయాలి. Stock groups ఎక్కడ ఉన్నాయో చూద్దాం ప్రాబ్లం. ఇవన్నీ స్టాక్ గ్రూప్స్ మనకు ఉన్నాయి ప్రాబ్లం లో. ఇవి ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్, స్టార్స్, న్యూట్రిల్లా, కిట్ క్యాట్. న్యూట్రిల్లా కంపెనీ నుంచి మనం క్రియేట్ చేసాం. సో స్టాక్ గ్రూప్స్ టీ-షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్ ప్యాంట్స్. ఫస్ట్ టీ-షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ క్రియేట్ చేస్తాం. ఫార్మల్ షర్ట్స్ ఇవి స్టాక్ గ్రూప్స్. ప్రైమరీ ఎస్, క్వాంటిటీస్ యాడెడ్ ఎస్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ జీన్ ప్యాంట్స్. ఇది స్టాక్ గ్రూప్. ఈ విధంగా మన స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయాలి. కాటన్ ప్యాంట్స్, సారో, ఎక్స్కాలిబర్ ఇవన్నీ క్రియేట్ చేయక్కర్లేదు, స్టాక్ ఐటమ్స్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ ఏంటున్నాయో చూద్దాం. 5 స్టార్స్ న్యూట్రిల్లా. స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలంటే ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి టాలీలో స్టాక్ ఐటమ్స్ అండర్ గ్రూప్ కింద ఉంది, అది క్రియేట్ చేయాలి. 5 స్టార్స్ under primary units, pieces. ఈ విధంగా 5 స్టార్ చాక్లెట్ క్రియేట్ చేసి న్యూట్రిల్లా పీసెస్. స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ. కిట్ క్యాట్, డైరీ మిల్క్. Stock items, Kit Kat under primary pieces. Next item dairy milk under primary pieces. ఇలా క్రియేట్ చేయాలి స్టాక్ ఐటమ్స్. డైరీ మిల్క్ తర్వాత మూవ్. టీ కోల్డ్. పీసెస్. adhesive tape roll. Adhesive tape roll. According to the problem, ఏంటి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఐటమ్ స్టాక్ ఐటమ్ బ్యాండెడ్ బాక్సెస్.
band-aid boxes. Then next item, boric acid powder. పీసెస్ లో పెట్టాలి. ఈ విధంగా స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేశాక ప్రాబ్లం ఉన్నట్లు స్టాక్ ఐటమ్స్ అన్ని ఎంటర్ చేసాం. టీ షర్ట్స్ స్టాక్ ఐటమ్స్ లో లీ కంపెనీ అవి అది ఎంటర్ చేయాలి. లీ టీ షర్ట్స్ గ్రూప్ టీ షర్ట్స్. Next one, Nike. Under t-shirts. Formula t-shirts, formula shirts, Pan America. Stock item Pan America. Under formula shirts. Peter England. Jean pants, Tiger. Rough and tough. Jean pants. Cotton pants, Arrow. Last item, Excalibur. Under primary pieces. ఈ విధంగా స్టాక్ ఐటమ్స్ ప్రాబ్లం ఉన్నట్లు అన్ని క్రియేట్ చేస్తాం. తర్వాత లెడ్జెస్ క్రియేట్ చేయాలి. మనం రమణతో లెడ్జెస్ స్టార్ట్ చేయాలి క్రియేటింగ్. ఎస్కేప్ బటన్, గో టు లెడ్జర్స్, అకౌంట్ ఇన్ఫో, లెడ్జెస్ సెలెక్ట్ చేయాలి, క్రియేట్, క్యాపిటల్ అకౌంట్, then he brought into the business ఏం తీసుకొచ్చాడు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫిక్స్డ్ అసెట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంటర్ చేయాలి. ఇవి లెడ్జర్స్. ఫిక్స్డ్ అసెట్, అండర్ ఫిక్స్డ్ అసెట్, then plant and machinery, fixed asset, ఫిక్స్డ్ అసెట్ లోకి ఎంటర్ అవ్వాలి. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంటర్ చేసాం, ప్లాంట్ అండ్ మిషనరీ. ఇప్పుడు ఫర్నిచర్ అండ్ ఫిక్చర్, ఫర్నిచర్స్ అండ్ ఫిక్చర్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఈ విధంగా ఎంటర్ అయ్యాక పర్చేస్ అకౌంట్, వెహికల్స్, పేటెంట్స్ అవి కూడా ఎంటర్ చేయాలి. వెహికల్స్, ఫిక్స్డ్ అసెట్,
patent. The current assets. Purchase. Purchase ledger create comes under purchases. Sales comes under sales. Sales account. Sales ledger, sales account. SBI Bank. SBI. Bank account. This bank account select చేయాలి. Sales ledger. బ్యాంక్ లెడ్జర్ కూడా ఎస్బీఐ క్రియేట్ చేశాక నెక్స్ట్ లెడ్జర్ క్రియేట్ చేయవలసింది న్యూట్రిలా కంపెనీ. వీళ్ళు మనకి సన్డే క్రెడిటర్స్. న్యూట్రిలా సన్డే క్రెడిటర్స్. దెన్ దేవా, వీళ్ళు కస్టమర్ మనకి సన్డే డేటాస్. దేవాన్ని క్రియేట్ చేశాక ఇంకా క్రియేట్ చేయవలసిన లెడ్జర్స్ కబీర్. కబీరు సన్డే డేటాస్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనం లెడ్జర్స్ లాగా ప్రాబ్లం లో చూసి క్రియేట్ చేయాలి. పేడ్ టు న్యూట్రిలా, దేవా, సోల్డ్, పేడ్ టు పరాస్. పరాస్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం, సో వాళ్ళు మనకి సన్రీ క్రెడిటర్స్. ఈ విధంగా లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. పర్చేస్ ఫ్రమ్ వెల్ క్లాత్. వెల్ క్లాత్ వాళ్ళు మనకి సన్రీ క్రెడిటర్స్. పేడ్ పోస్టేజ్. పోస్టేజ్ పేడ్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Received commission. Commission received. Indirect income. Paid wages. Wages paid అన్నది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా లెడ్జెస్ క్రియేట్ చేసాం. ప్రాబ్లం లో ఉన్నట్లు లెడ్జెస్ అన్ని క్రియేట్ చేయడం అయ్యింది. ఇప్పుడే అకౌంటింగ్ వోచర్స్ క్రియేట్ చేయాలి. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి అకౌంటింగ్ వోచర్స్ క్రియేట్ చేయాలంటే ముందు అకౌంటింగ్ వోచర్స్ లోకి ఎంటర్ అవ్వాలి. టాలీలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ రమణ కమన్సెట్ బిజినెస్ అంటే F6 క్యాష్ వచ్చింది. F6 ఎంత తీసుకొచ్చాడో రమణ అకౌంటింగ్ వచ్చారు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఫస్ట్ ట్రాన్సాక్షన్ 20 lakhs. సో ఎంటర్ 20 lakhs. Being business started with capital. Next he brought ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 35,000. ఇది జనరల్ వోచర్ లో క్యాపిటల్ కింద బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ పిక్చర్ F7 లో ఎంటర్ చేయాలి. క్లిక్ ఆన్ F7. బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. హౌ మచ్? 35,000. సో ఎంటర్ 35,000. నెక్స్ట్ వన్
plant and machinery 30,000. So select plant and machinery 30,000. Next item, furniture and fixture. Cost enta 35,000. So enter 35,000. To capital. ఇక్కడ మనం క్యాపిటల్ అకౌంట్ ఆల్ట్ ప్లస్ సి క్లిక్ చేసి క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ అండ్ కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ 1 lakh ఎంటర్ అయ్యింది. ఎంటర్. ఇది F7 జర్నల్ వచ్చర్లో ఇలాగ ఎంటర్ చేయాలి. బీయింగ్ plant and machinery, buildings, furniture brought into business. Next item, next entry ఏం చేయాలి? Purchased vehicles. ఇది F5. So click on F5, payment voucher. Cash వెళ్ళిపోతుంది. Vehicle ద్వారా. Vehicles. How much? 20,000. Enter 20,000. Next one, patents. Alt C తో క్లిక్ చేయాలి. పేటెంట్స్. ఇక్కడ పేటెంట్స్ సెలెక్ట్ చేయాలి. హౌ మచ్ పేటెంట్స్? క్యాష్ మనం పే చేసిన పేటెంట్స్ కి 15,000. సో ఎంటర్ 15,000. ఈ విధంగా క్యాష్ పే చేసాం. బీయింగ్ క్యాష్ పే టు వెహికల్స్ అండ్ పేటెంట్స్. F5 పేమెంట్ వచ్చే తర్వాత ఈ డిపాజిటెడ్ 1,50,000 ఇన్ కాంట్రా వోచర్. ఇది F4. SBI లో డిపాజిట్ చేసాం క్యాష్. ఎంత? 1,50,000. Being cash deposited into bank. Next, purchases. Transaction purchases Nutrela company దగ్గర నుంచి purchase చేసాం. 5 star, KitKat, Dairy Milk ఇవన్నీ. ఇవి F9. పార్టీ నేమ్ న్యూట్రిలా కంపెనీ. ఇది పర్చేస్ వచ్చాయి. ఏంటేంటి కొన్నామో ఐటమ్స్ బట్టి ఎంటర్ చేయాలి. 5 star. ఎన్ని కొన్నా క్వాంటిటీ 500 at rupees 5 rupees. 500 is 5 rupees. Next item, 1000 Nutrela. At 5 rupees each. Next item, KitKat 100, 4 rupees each. KitKat 100, 4 rupees each. ఈ విధంగా స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేయాలి. Dairy Milk 200. Each 7 rupees. ఇంకా కొన్ని ఏమైనా ఉన్నాయా? మనం న్యూట్రిలా కంపెనీస్ దగ్గర నుంచి పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇవి. 4 ఐటమ్స్ పర్చేస్ చేసాం. ఇవి పర్చేస్ వచ్చారు. బీయింగ్ పర్చేసెస్ మేడ్. ఈ విధంగా F9 వచ్చి ఎంటర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పర్చేసెస్ ఫ్రమ్ పరాస్. పరాస్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసింది పార్టీ నేమ్ పరాస్.
మూవ్ కొన్నాం. హౌ మెనీ? 500 at 20 each. 500. 20 each. 20. Next, decode. ఎన్ని కొన్నాం డీకోల్డ్? 512 each. ఇవి మనం పరాస్ దగ్గర నుంచి కొన్నవి. సో being goods brought, goods purchased from Paras. Next, sold. Sold to Deva. Move adhesive tape ఇవన్నీ అమ్మాం. సో ఇది F8. F8 కీబోర్డ్ లో F8. పార్టీ నేమ్ పరాస్. సోల్డ్ టు దేవా. దేవాని సెలెక్ట్ చేయాలి. దేవా పార్టీ నేమ్ కస్టమర్ దేవా. దేవాకి అమ్మాం. ఏంటమ్మాం? మూవ్, డీకోడ్, అడిసివ్ టేప్స్ అనే స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేయాలి. ఎన్నమ్మా? మూవ్ 200. 20 rupees 50 paise. Next item, decode 100, 12 rupees 25 paise. Next item, 12 rupees 25 paise. This 12 rupees 25 paise. Next, adhesive tape roll 200. Adhesive tape 200. ₹15 25 paise. Next item, sale చేసింది Band-Aid box 100, 252. నెక్స్ట్ ఐటమ్ సోల్డ్ చేసింది బోరిక్ యాసిడ్ పౌడర్ 214 రూపీస్. at rupees each, 14 rupees. ఈ విధంగా సేల్స్ చేసినవన్నీ being goods sold to Deva. Enter, press Y. ఇవి sold items. Next, sold to Kabir. Kabir కి sold చేసాం. ఏంటమ్మా కబీర్ కి? 500 Nutrilla, 6 rupees each. Next అమ్మింది stock item 5 star 200. 5 rupees 25 paisa.
Next item, KitKat 50, 6 rupees each. ఈ విధంగా సేల్స్ ఎంటర్ చేయాలి. Being goods sold to Kabir. Press Y. సేల్స్ ఎంటర్ అయ్యాక ఇంకా మనం పేడ్ టు ఇప్పుడు మనం పర్చేస్ చేసిన న్యూట్రల్ కంపెనీకి పే చేయాలి అమౌంట్. ఇక్కడ F5 పేమెంట్ వచ్చారు. క్యాష్ న్యూట్రిలా కంపెనీ పే చేయవలసిన 9,300 ఇక్కడ మనకి చూపిస్తుంది కరెంట్ బ్యాలెన్స్ 9,300 ఎంటర్ చేయాలి. బీయింగ్ క్యాష్ పేడ్ ప్రెస్ వై. ఇది పేమెంట్ వచ్చారు. రిసీవ్డ్ ఫ్రమ్ దేవా ఎంత అమౌంట్ రిసీవ్ చేసామో అది కూడా ఎంటర్ చేయాలి F6 లో. 36,365 36,375. Being cash received from Deva. Paid to Paras. F5 payment voucher. పేమెంట్ 16,000 అండ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది మనం పేమెంట్ చేసాం 16,000 పర్చేస్ చేసాం కదా, ఇప్పుడు పేమెంట్ చేసినట్లు చూపించాం. బీయింగ్ క్యాష్ పేడ్ టు పరాస్ ప్రెస్ వై. ఈ విధంగా ఎంట్రీస్ అన్ని ఎంటర్ చేయాలి. రిసీవ్డ్ ఫ్రమ్ కబీర్ అమౌంట్ రిసీవ్డ్ అంటే ఇది F6 ఫ్రమ్ కబీర్ ఎంత 4,350. Being amount received from Kabir. Press Y. ఈ విధంగా ఎంటర్ చేశాక పర్చేసెస్ ఫ్రమ్ వెల్ క్లాత్ ఇది F9 క్లిక్ చేసి పర్చేస్ వాచెస్ ఫ్రమ్ వెల్ క్లాత్ ని సెలెక్ట్ చేయాలి. ఏంటేంటి పర్చేస్ చేసామో చూద్దాం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం టీ-షర్ట్స్ ఈ కంపెనీ స్టాక్ ఐటమ్స్ పర్చేస్ చేసాం. ఇన్ని టోటల్ పర్చేస్ చేసినవి 25 పీసెస్ ₹200. నెక్స్ట్ ఐటమ్ పర్చేస్ చేసింది నైక్ 30 పీసెస్ 300. Next item, Formula shirts, Pan America. ఎన్ని పర్చేస్ చేసాం 35 పీసెస్ 400. ప్రాబ్లం లో ఉన్నట్లు 35 పీసెస్ 400 ఎంటర్ చేయాలి. జీన్ ఫ్యాన్స్ పీటర్ ఇంగ్లాండ్ with 30 pieces 450. According to the problem, next item purchase చేసింది జీన్ ఫ్యాన్స్ టైగర్ కంపెనీవి 20 pieces 500. నెక్స్ట్ ఐటమ్ పర్చేస్ చేసింది రఫ్ అండ్ టఫ్ 30 పీసెస్. ఈచ్ పీస్ కాస్ట్ ₹350.
నెక్స్ట్ ఐటమ్ కాటన్ ప్యాంట్స్ ఆరో. పర్చేసెస్ చేసిన క్వాంటిటీ 40 pieces 200. నెక్స్ట్ ఐటమ్ పర్చేస్ చేసింది ఎక్స్కాలిబర్. పర్చేస్ చేసిన క్వాంటిటీ 20 pieces 250. క్వాంటిటీలో 20, రేట్ పర్ యూనిట్ 250. ఈ విధంగా పర్చేస్ చేసిన స్టాక్ ఐటమ్స్ ఫ్రమ్ వెల్ క్లాత్ బీయింగ్ గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ వెల్ క్లాత్. ప్రెస్ వైట్ ఎక్సెప్ట్ ద స్క్రీన్. ఈ విధంగా పర్చేస్ చేసిన ఐటమ్స్ పర్చేసెస్ లో ఎంటర్ చేస్తాం. ఇప్పుడు పోస్టేజ్ స్టాంప్స్ పేడ్, ఇది F5 త్రూ SBI. So SBI bank select postage stamps. Paid how much? And pay chesam postage stamps 500. So enter 500 in. ఇది కాస్ట్ కేటగిరీస్ పోవాలంటే మన F11 ఫీచర్స్ లో ఇక్కడ కాస్ట్ కేటగిరీస్ ని ఎనేబుల్ నో. పోస్టేజ్ స్టాంప్స్ 500 పే చేసినట్టు. పేడ్ పోస్టేజ్ స్టాంప్స్ త్రూ బ్యాంక్ త్రూ చెక్. నెక్స్ట్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ రిసీవ్డ్ కమిషన్ 10,000. ఇది F6. క్యాష్ రిసీవ్ చేసుకున్న కమిషన్ 10,000 ఎంటర్. బీయింగ్ కమిషన్ రిసీవ్డ్. Press Y to accept the screen. Last entry problem lo paid wages 3,000. ఇది F5. Paid wages 3,000 enter 3,000. ఇదే విధంగా being wages paid. Press Y to accept the screen. Problem లో ఉన్నట్లు మనం సమ్ అంతా ఎంటర్ చేసాం. పీటరింగ్ లో పర్చేస్, సేల్స్, కబీర్ది, దేవాది, పరాస్ది పేమెంట్లు ఇవన్నీ ఎంటర్ చేశాక టాలీలో మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి చూస్తే రెండు సైడ్లో 22,928, లెఫ్ట్ సైడ్ ప్రాఫిట్ వచ్చింది 34,028. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి. డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్ ఎంటర్ చేస్తే మనం ఎంటర్ చేసిన రిసిప్ట్ వాచెస్, పేమెంట్ వాచెస్, కాంట్రా, పర్చేస్, సేల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. వీటిని ఆల్టర్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇలా పర్చేస్ చేసినవి, పేమెంట్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇది డే బుక్. స్టాక్ సమ్మరీ చెక్ చేయాలంటే డిస్ప్లేలో స్టాక్ సమ్మరీ, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎక్స్, ప్రాబ్లంలో ఉన్నట్లు మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లు మనం డిస్ప్లేలో చూడాలంటే గేట్వే ఆఫ్ టాలీ స్టాక్ సమ్మరీలోకి వెళ్ళాలి. గ్రూప్ సమ్మరీ, స్టాక్ సమ్మరీ అన్ని చెక్ చేసుకోవడానికి ఇలాగ అవుతుంది. ఫార్ములా టీ షర్ట్స్ ఎన్ని ఉన్నాయో, పీసెస్, ప్యాంట్, అమెరికా, పైటర్, ఇంగ్లాండ్ అన్ని చెక్ చేసుకోవచ్చు. జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, గ్రూప్స్ అన్ని చెక్ చేసుకోవడానికి టాలీలో ఈజీగా డే బుక్ లో వాచెస్ చెక్ చేసుకోవడానికి, చేంజ్ చేయడానికి, ఆల్టర్ చేయడానికి యూజ్ చేయొచ్చు.